తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గుక్కెడు నీళ్ల కోసం సర్కస్ ఫీట్లు. బిందెడు నీటి కోసం ప్రాణాలు పణంగా. దాహం తీర్చుకునేందుకు అరచేతిలో ఆయువు. జస్ట్ మిస్ అయితే గాల్లో ప్రాణాలు. పాడుపడిన బావే వారి దాహం తీర్చే సెలయేరు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గుక్కెడు నీటి కోసం మహిళలు చేస్తున్న సాహసం. దాహం తీర్చుకునేందుకు వారు పడే కన్నీటి గాథ. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బోరిచివారి గ్రామంలో చుక్క నీటి కోసం మహిళలు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. బిందె నీటి కోసం మహిళలు సమీపంలో ఉన్న బావి వద్దకు చేరుకుని నీటిని తోడుకోవాల్సి వస్తోంది. అయితే బావిలో కూడా నీరు అడుగంటడంతో ఓ మహిళ బావి లోపలికి దిగి బిందెను నింపితే కానీ తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. బావి లోపలికి దిగే క్రమంలో కొద్దిగా అదుపు తప్పిన సదరు మహిళకు ప్రమాదం తప్పదు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మరోపక్క వైరల్ గా మారిన ఈ వీడియోలో ఒక మహిళ తెగిపోతున్న ఒక తాడును పట్టుకుని ఎండిపోయిన పాడుపడిన బావిలోకి నెమ్మదిగా దిగుతోంది. ఆమె పాదాలు దాని లోపల గోడ వెంట పొదిగిన అసమాన రాళ్లపై జాగ్రత్తగా పెట్టుకుంటూ అతి కష్టం మీద కిందకు దిగుతోంది. ఆ బావి చుట్టూరా నీళ్ల కోసం వచ్చిన మహిళలు, గ్రామస్తులు ఆందోళనగా చూస్తున్నారు. గుక్కెడు నీటి కోసం ఆ మహిళ చేసే సాహసాన్ని భయానక నిశ్శబ్దంతో పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరి గుండె భయంతో కొట్టుకుంటోంది. ప్రతి ఒక్కరి కళ్ళు బావిలోకి దిగుతున్న మహిళ పాదాల వైపు చూస్తున్నాయి. మొత్తానికి ఆ మహిళ సేఫ్ గా బావిలోకి దిగింది. అలా బావిలోకి దిగిన ఆ మహిళ అందరికీ బిందెలో నీటిని నింపుతూ తాడు సాయంతో పైకి అందించింది. అలా వాళ్ళ ఆ నీటిని ఇంటికి తీసుకెళ్లి దాహం తీర్చుకున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా తాగునీటి కోసం ఈ దుస్థితి మారడం లేదు. ఇంకా అనేక గ్రామాల మాదిరిగానే తమ రోజువారీ అవసరాల కోసం నీటిని వెతుక్కుంటూ మైళ్ల కొద్దీ నడిచి మండుతున్న ఎండలో గంటల తరబడి నిలబడి నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రతి ఏటా మహారాష్ట్రలో వేగంగా కనుమరుగవుతున్న నీటి వనరు ప్రతి చుక్కను తిరిగి పొందడానికి అక్కడి ప్రజలు ఇలాంటివి ఎన్నో కష్టాలు పడుతున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ రోజును ప్రారంభిస్తున్నారు, ముగిస్తున్నారు.